హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ షాజిదా కుకింగ్ బ్లాగ్స్. బాగున్నారు అందరూ? నేను కూడా బాగున్నా అండి. నేను డైలీ లైవ్ చేసేటప్పుడు అందరూ నన్ను చికెన్ చట్నీ అయితే చేసి అండ్ వీడియో అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. వారందరి కోసం అయితే ఇప్పుడైతే చికెన్ చట్నీ చేసి వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, నా స్టైల్లో చికెన్ చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. అండ్ మీకు నచ్చితే ఎలా ఉందో అండ్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి వీడియోకి అండ్ కామెంట్ చేయండి. నేను ఇప్పుడైతే మీకు చికెన్ చట్నీ గురించి చూపిస్తానండి. చికెన్ చట్నీ కోసం ముందుగా స్కిన్లెస్ అండ్ బోన్లెస్ చికెన్ని 1/2 కిలో తీసుకోవాలండి. ఈ చికెన్ చట్నీ కోసం అయితే కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ ఆవాల పొడి అండ్ మెంతుల పొడి అండ్ గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ లెమన్ జ్యూస్ అండ్ పసుపు, ఆయిల్. ఇవన్నిటిని మనం చికెన్ చట్నీ కోసం అయితే తీసుకోవాలి. బట్ ఇప్పుడు చికెన్ని అండ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ బౌల్ పెట్టేసి ఆ బౌల్లోకి చికెన్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ చికెన్ని ఒక 45 మినిట్స్ వరకు కుక్ చేయాలండి. ఇలా ఇప్పుడు చికెన్ని బౌల్లో వేసి కుక్ చేసే ముందు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో కొంచెం సేపు కుక్ చేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. అండ్ చికెన్ అంతా వాటర్తో ఉంటుంది. ఫస్ట్ వాటర్ అంతా ఇరిగిపోవాలండి. ఆ చికెన్లో వచ్చే వాటర్ అంతా ఇరిగిపోయి ఓన్లీ చికెన్ పీస్లు వరకు కుక్గా ఉండాలి. అలా కుకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు చూపిస్తాను. ఒక 45 మినిట్స్ తర్వాత ఇలా కుక్ చేస్తూ ఉంటే వాటర్ వస్తాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్ అంతా కూడా ఫైన్గా కుక్ అవుతుంది. అలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వాటర్ వస్తుంది. వాటర్ అంతా ఎనిగిపోవాలండి. ఇలా కుకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఎనిగిపోయిన తర్వాత చికెన్ పీసుల్ని చూసారా ఇలా డ్రైగా ఉంటాయో. ఇప్పుడు ఈ చికెన్ని మనం వేరే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పక్కన పెట్టిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. ఇలా చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే వీడియోలో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ చికెన్ని యాడ్ చేసి అండ్ డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఆ చికెన్ అంతా కూడా ఇలాగా పీస్లన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లోనే మనము కొంచెం అల్లం పేస్ట్, 1/2 కేజీ చికెన్కి సరిపడా అల్లం పేస్ట్, తర్వాత సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. రెడ్ చిల్లీ ఎంత అయితే తీసుకుంటామో సాల్ట్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఎవరు కారం ఎక్కువ తినేవారు ఈ చిల్లీ పౌడర్ ఎక్కువ తీసుకుంటారు, తక్కువ తినేవారు తక్కువ తీసుకుంటారు కదండి, అది మీ ఆప్షనల్ అది. అండ్ ఇలాగా రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ మాత్రం సేమ్ టు సేమ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో లో ఫ్లేమ్లోనే
ఈ ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత ఆవాల పొడి, మెంతుల పొడి ఇవి కూడా అండ్ ఆ చట్నీకి సరిపడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన ఆ చికెన్ అంతా కూడా ఈ ఇప్పుడు మసాలాలు కలిపిన ఆయిల్లో యాడ్ చేసి కొంచెం సేపు లైట్గా ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ లైట్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. అంటే పచ్చివాసన పోవాలి కదా, చికెన్కి అవంతా పట్టాలి కదా, అలాగా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అండి అండ్ లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత అండ్ పూర్తిగా చికెన్ అంతా చల్లారిపోయిన తర్వాతనే లెమన్ జ్యూస్ ఎవరు ఎంత టేస్ట్కి తగ్గట్టు ఎలా తింటారో అండ్ పులుపు అనేది, సో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని చికెన్ తింటే చాలా సూపర్గా ఉంటుంది. సింప్లీగా అండ్ ఈజీ టు సింప్లీ అండి చికెన్ చట్నీ. అండ్ మీరు కూడా ట్రై చేయండి, ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాజిదా కుకింగ్ బ్లాగ్స్.